అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న 8వ తారీఖు శ్రావణ పౌర్ణమి కదండి. ఆ రోజు స్వామివారికి పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరిగిందండి. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఇది ఎందుకంటే ఈసారి శ్రావణ మాసం సందర్భంగా ఆడవాళ్ళందరి కోసం అమ్మవారిని పల్లకీలో కూర్చోబెట్టారండి. అమ్మవారిని పల్లకీలో కూర్చోబెట్టి అందరి చేత కొంచెం సేపు మోయించారు అమ్మవారిని. తర్వాత ఆ రథం కింద నుంచి వెళ్ళడం ఆనవాయితీ అంటండి. ఆ తంతు కూడా పూర్తి చేశారు. ఇదిగోండి అమ్మవారు పల్లకీలో అమ్మవారు చూసారా అండి. చూడ చక్కని తల్లి ఎంత అందంగా ఉందో. ఇంకా గిరి ప్రదక్షిణ చూడండి. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి కానీ శ్రవణ నక్షత్రానికి కానీ విశేషంగా చాలా మంచిదండి. సో అందుకే శ్రావణ మాసము చాలా మంచిదండి. అందువల్ల పౌర్ణమి సందర్భంగా శ్రవణ నక్షత్రం సందర్భంగా 8వ తారీఖు పౌర్ణమి 9వ తారీఖు శ్రవణ నక్షత్రం అండి. మేము గిరి ప్రదక్షిణకి 8వ తారీఖు వెళ్ళామండి. 9వ తారీఖు కుదరలేదు. సో ఇది 8వ తారీఖు జరిగిన పౌర్ణమి గిరి ప్రదక్షిణ చూడండి. మా అమ్మగారండి అదిగోండి. అసలు నాకు 3 రోజుల ముందు నుంచి బాగలేదు. ఆ తండ్రి శక్తి ఇచ్చాడని వెళ్ళామండి. ఆ తండ్రి అనుకున్నట్లుగానే నిజంగానే శక్తినిచ్చారండి. వేప అంకమ్మ తల్లండి అదిగోండి. చాలా పవర్ఫుల్. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వస్తారు. ప్రతిసారి చెప్తానే ఉన్నానండి ఆమె చాలా శక్తిగల తల్లి అని. వచ్చిన మహిళామణులందరూ కొంచెం సేపు పాదుకలు ఒకవైపు, దీపం ఒకవైపు, మళ్ళీ చేతిలో శివుడిది అండి అఖండ హారతి ఒకవైపు మార్చుకుంటూ జాగ్రత్తగా తీసుకొని స్కందగిరి దగ్గరికి వెళ్ళారు. చాలా ఆనందం వేసిందండి ఈసారి కూడా మాకు. ఆ భగవంతుడు మాకు శక్తినిస్తే ప్రతిసారి వెళ్ళి భాగ్యాన్ని ఇస్తే ప్రతిసారి మీకు చూపిస్తామండి. ఆ రోజు గుర్తుందా అండి, వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి వారాహి మాతగా చేశారు. అడుగడుగున అదిగోండి బాగా చేస్తారు. కాకపోతే కొంచెం మనము తొందరపడకూడదు. ఎందుకంటే చాలా చోట్ల ఆపుతూ ఉంటారండి. గోవిందనామాలు పలికిస్తారు. గోవిందనామాలు పలుకుతూ అడుగడుగున ఆ ఏడుకొండల స్వామికి వెళ్ళాలా. అప్పుడు మాత్రమే మనకి ఆ పుణ్యప్రదం దక్కిద్దండి. శ్రీగిరిలో కూడా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయండి. 8వ తారీఖు పౌర్ణమి సందర్భంగా అక్కడి నుంచి 8, 9, 10 3 రోజుల పాటు శ్రీగిరి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చండి. ఈరోజు ఆఖరి రోజు పవిత్రోత్సవాలు. అమ్మవారండి దుర్గమ్మ వారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి 108 కలువ పూలండి అదిగోండి ముందర పక్క అమ్మవారిని అదిగోండి పల్లకిని అట్లా మోస్తూ ఉంటారు తీసుకొని చాలా. అమ్మగారు చూసారా పెద్దగా గోవిందనామాలు చెప్పేశారు. ఆమెకు తెలియలేదంట, తెలియకుండానే పట్టుకోగానే వచ్చేసింది. అదే భగవంతుని మహిమ. వెళ్ళేటప్పుడు కూడా చాలా సేఫ్గా అట్లా థ్రెడ్ వేస్తారండి. ఎందుకంటే వాహనాలు ఉంటాయి కదా, అక్కడ ఆ వాహనాలకి మళ్ళీ భక్తిగా ఉంటాము ఏమీ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగానే తీసుకెళ్తారు. ఆ తల్లి అదిగోండి అక్కడ పెట్టిన తర్వాత ఆ తల్లి కింద నుంచి వెళ్ళడం సంప్రదాయం ఉంటుంది. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.